బ్రేకింగ్లో చూస్తున్నాం. బండి భగీరథ్కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2 షూరిటీలు ₹1,00,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పోలీసులు బండి భగీరథ్ను అరెస్ట్ చేశారు. కేసులో విచారణ అనంతరం బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. బండి భగీరథ్కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. 2 షూరిటీలు ₹1,00,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పోలీసులు బండి భగీరథ్ను అరెస్ట్ చేశారు. కేసులో విచారణ అనంతరం బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, బండి భగీరథ్కు బెయిల్ మంజూరు అయిందంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడినటువంటి బెయిల్ ని మంజూరు చేస్తూ హైకోర్టు కొద్దిసేపటిమే ఆదేశాలు జారీ చేసింది. ₹1,00,000 పూచీకత్తు 2 బెయిల్స్ షూరిటీని సబ్మిట్ చేయాలి. మరోవైపు సాక్షులను ప్రభావితం చేయడానికి వీలుదంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అతని పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, ఎప్పుడు పిలిచిన విచారణకు హాజరు కావాలి, పోలీసులకు సహకరించాలంటూ కూడా ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతము జైల్లో ఉన్నటువంటి బండి భగీరథ్ ఆ షూటింగ్ సబ్మిట్ చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం లేదా రేపు పొద్దున బయటకు వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే బండి భగీరథ్ మాత్రం తెలంగాణ హైకోర్టు దాదాపు 2.5 నెలలుగా ఉన్నటువంటి బండి భగీరథ్ కు పోక్సో కేసులో గతంలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. ఇటీవల కాలంలో కొంత ఇంజనీరింగ్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉండడంతో పేరెంట్స్ ద్వారా బయటకు వచ్చి దాదాపు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మళ్ళీ జైలుకు పంపించడం జరిగింది. ప్రస్తుతము అతనికి హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ ని మాత్రము పోక్సో కేసులో ఈ రోజు తెలంగాణ హైకోర్టు మంజూరు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.